హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఇవి చపాతీ చేస్తున్నాను పిల్లలకి. మేము నైట్ మాకు ప్రేయర్ ఉంది, అది పిల్లలకి ఆకలి అవుతుందని చపాతీ చేసుకొని తీసుకెళ్తున్నాను. ముందుగా రెడీగా నెయ్యి వేసి కాలుస్తున్నానండి. నెయ్యి పిల్లలకి పెడితే ఎంతో మంచిది. పిల్లలకు నెయ్యి వేసి చపాతీ ఎట్లా కాల్చి వేస్తాను. టేస్ట్ కూడా బాగుంటుంది. మా పాప అంటుంది, ఏమంటే మమ్మీ మీ పిల్లలకు మీరు కూడా పెట్టండి. ముందుగా అట్లా చేసి పక్కన పెట్టేశాను. వాసన అయితే గుమ్మ బాగా వస్తుంది. ఇది ఎంత బాగుందో. మమ్మీ పట్టుకో. గ్యాస్ నేను చపాతి ఇట్లా కాలుస్తున్నాను నెయ్యి వేసి. పిల్లలకి అన్ని దాంట్లో నెయ్యి పెట్టండి, మంచిది. పిల్లలకి ఎంత పెడితే అంత మంచిది. పిల్లలకి బోన్స్ అన్ని బలంగా ఉంటాయి, స్ట్రాంగ్ ఉంటాయి కదా. ఇదే నెయ్యి. ఇంకోటి ఉంటుంది కదా నెయ్యి, వేరేది ఇంకోటి ఉన్నదా? ఆవు నెయ్యి ఉంటుంది, అది వేయద్దా ఇందులో? మనైతే మనకు తోడేసి నేనే చేసుకుంటానండి నెయ్యి. తోడేసుకున్న పాల పెరుగులో నీళ్ళు తీసి నెయ్యి నేనే చేసుకుంటాను, ఇంట్లోనే చేసుకుంటాను ఫ్రెష్గా. వీడియో కూడా ఉంది కానీ చేసి చూపించింది లేదు, జస్ట్ అలా చేసి పెట్టింది ఉంది. నెక్స్ట్ టైం అట్లా కావాలి, నెయ్యి ఎట్లా చేయాలని కావాలంటే కామెంట్లో పెట్టండి. నేను నెయ్యి ఎట్లా చేయాలో నేను చూపిస్తాను. వీడియో కామెంట్లో పెట్టండి. మేము ఎలా రెడీ అయ్యి కూడా చర్చికి వెళ్తున్నాము, ఆ వీడియో కూడా పెడతాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ చూడండి. ఇంకేమైనా కావాలంటే కామెంట్లో పెట్టండి. మీరు చపాతీ చేశాను 1 2 3 4 చపాతీ అయిందండి. ఇంకెన్ని ఉన్నాయి? ఇంకా 4 ఉన్నాయి. ఇంకా 5 చేసావా? నాకు చూపించు, ఓన్ ఇక్కడ చూపి. చపాతీ అండి. అయిపోవడానికి అయితే చపాతీ వచ్చేసిందండి. ఇంకెన్ని ఉన్నాయా? ఒకటే ఉంది. ఇది చాలా బాగా వచ్చింది, భలేగా వచ్చింది. ఎన్ని చపాతీలు అయినాయి? ఎన్ని కౌంట్ చేయాలి? చూపించు. ఇది ఒకటే ఉంది, ఇప్పుడు చేస్తాం. ఇలాంటి బండి ఉంటే మంచిగా చేసుకోవచ్చు. మనమైతే నడవట్లే కదా, ఈ బండి మీద చేసుకోవచ్చు. ఎందుకంటే రోజు నేను క్లీన్ చేసేస్తాను, పొద్దున సాయంత్రం క్లీన్ చేసేస్తే చేసుకోవచ్చు. మంచిగా అవుతుంది. ఇక్కడ అయిపోయిందండి చపాతీ అయితే. ఇది లాస్ట్. మీకు కూడా అయిపోయిందా? చూపి. కొద్దిగా ఉందని ఎందుకు వేస్ట్ చేయడం అని ఇట్లా పెట్టే చేస్తున్నాను. కొద్దిగా కొంచెం వెనకాల బుయ్యాలి.
ఇది చపాతి ప్యాన్ ఉంది, వెనకాలైతే అయింది 8 చపాతీలే. ఇవన్నీ ఇలా క్లీన్ చేసుకోవాలి రోజు. నేను అప్పుడప్పుడే క్లీన్ చేసేస్తానండి. ఇలా క్లీన్ చేసుకుంటే మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే మనం ఇలా బండ మీద చేయలేము. ఈ స్టీల్ అయినా ఇలాంటి బండ మీద, ఇలాంటి బండ మీద సౌండ్ వస్తుంది, ఇంకా స్క్రాచెస్ పడతాయి. అయిపోయింది, క్లీనింగ్ అయిపోయింది, ఇది అయిపోయింది. బాయ్ గాయ్స్. ఇన్ని చపాతీ అండి. ఓకే, ఇన్ని చపాతీ చేశాను ఇప్పుడు. బాయ్ గాయ్స్. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మాకు వీడియోస్ చూడండి ప్లీజ్. బాయ్. ఇంకా మీ ఇంటి వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇలాంటి వీడియోస్. ఓకే, ఓకే, వాళ్ళు కూడా యూజ్ అవుతుంది. బాయ్.